పూర్వభాద్ర నక్షత్రము నక్షత్ర వృక్షాల్లో కుంభరాశిలోనికి పూర్వభాద్ర 1, 2, 3, 4 3 పాదాలు, 4వ పాదం మీనరాశిలోకి వస్తాయి. పూర్వభాద్ర నక్షత్రానికి గ్రహదేవత గురుగ్రహము. ఈ రాశికి 4వ పాదానికి గురువు రాశికి గ్రహదేవతగా ఉన్నారు. 1, 2, 3 పాదాలకి శని గ్రహదేవతగా ఉన్నారు. వీరి అధివృక్షం బూరుగు చెట్టు అండి. బూరుగు చెట్టుని పెంచి పోషించడం, దూదిని వచ్చే పత్తిని అందరికీ పంచిపెట్టడం, ఇవన్నీ చేయడం వలన వీరికి సకల శుభాలు కలుగుతాయి. ఈ నక్షత్రం మనుష్యగణం. అంతేకాకుండా ఈ రాశ్యాధిపతి కుంభరాశి రాశ్యాధిపతికి జమ్మి, నేరేడు, మారేడు ఇవన్నీ కూడా పనికి వస్తాయి. నక్షత్రాధిపతి గురునికి మాత్రం మేడి చెట్టు, మర్రి చెట్టు విశేష ఫలితాలను ఇస్తాయి. అంటే పూర్వభాద్ర 4వ పాదం వారికి మేడి చెట్టు, మర్రి చెట్టు. అలాగే ఈ 4 పాదాల వారు కూడా మామిడి చెట్టును పూజించాలి, పెంచాలి, పోషించాలి. కానీ ఈ చెట్టును నరక్కూడదు. వేగిస చెక్కలతో గృహోపకరణాలు పూర్వభాద్ర 4 పాదాల వారికి కూడా పనికిరాదండి. మేడి చెట్టును ఎక్కువగా ఆరాధించడం కూడా చాలా విశేషమైన సుఫలితాలని ఇస్తుంది. ఇక ఈ పూర్వభాద్ర నక్షత్రం వారు ఏంటంటే అరటి చెట్టు దగ్గర ఆంజనేయ స్వామిని పూజించడం వలన, అరటి తోటలను పెంచి పోషించడం వలన, పొగడ వృక్షాలను పెంచి పోషించడం వలన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం, ఆంజనేయుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా దొరుకుతుంది. జాతకరీత్యా గురువు దోషకారకుడైనటువంటి గురుబలం జాతకంలో తక్కువైనట్లయితే అరటి చెట్టు వేరును పసుపు దారంతో ధరించండి. ఇక బూరుగు వృక్షాన్ని పురుష సూక్తంతో ఆరాధించి పాయసాన్ని నివేదన చేసి ప్రదక్షిణలు చేసినట్లయితే గనక వీరికి సకల శుభ ఫలితాలను పూర్వభాద్ర నక్షత్రం వారు పొందుతారు.